పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు తిరుపతి. సంతోషం తల్లి, స్వాగతం. స్నేహ ఎంపిక చేసుకున్న పాట రచన పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం పిండ్యాల గారు, గానం ఎస్ వరలక్ష్మి బృందం. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి 1000 శుభములు కలుగు నీకు. శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా, ప్రాణ పదముగ పెంచుకుంటిమి నిన్ను మరువగలేములే. శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా. ధన్యవాదాలు. పాట అంతా అర్థం తెలుసమ్మా? కొంచెం తెలుసా? చాలా బాగా పాడావు. ఈ పాటలో ఉన్నటువంటి బెస్ట్ పార్ట్స్ అన్నీ కూడా అంత బెస్ట్గా నువ్వు ప్రజెంట్ చేసావు. ప్రాణపదముగ పెంచుకుంటిమి నిన్ను మరువగలేములే. అవి అన్ని ఎంత బాగా అంటున్నావు. అవన్నీ అన్నీ మళ్ళీ నన్నే చూస్తున్నావు. నేను సరిగ్గా అన్నానురా, నువ్వు గమనించావా లేదు అన్నట్టుగా. ఆల్ ది బెస్ట్ పార్ట్స్ వెన్ ఎవర్ యు ఆర్ సింగింగ్ యు ఆర్ లుకింగ్ అట్ మీ. ఎస్వర్ లక్ష్మి గారు ఆవిడ సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారో లేదో తెలియదు, కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక ఘరానాన్ని ఆవిడ ప్రాక్టీస్ చేశారు. టిఆర్ మహాలింగం అనేటటువంటి ఇద్దరు ఉండేవారు. ఒక ఆయన ఫ్లూట్ వాయించేవారు, ఒక ఆయన పాడేవారు. పాడేటటువంటి టిఆర్ మహాలింగం అనే వ్యక్తి, ఆయన నటులు కూడా చాలా రోజుల్లో పౌరాణిక క్యారెక్టర్స్ చేశారు. పై స్థాయిలో కూడా మధురంగా చాలా గొప్పగా పాడేవారు. ఆయన సంగతులన్నీ కూడా చాలా డీప్గా ఉంటాయన్నమాట. ఆయన ఘరానాలో శిక్షణ పొందింది ఆవిడ. అందుకనే ఆవిడ పాడుతుంటే 1000 శుభములు కలుగు నీకు, పోయి రావే మరదల, ప్రాణ పదముగ పెంచుకుంటిమి నిన్ను మరువగలేములే. అంత డీప్గా పాడతారనమాట సంగతులన్నీ కూడా. చాలా గొప్పగా ఆయనమని మనకు దొరికినటువంటి పాడుతూ నటించేటటువంటి నటీమణుల్లో ఆవిడ భానుమతి గారు, జీవలక్ష్మి గారు కూడా పాడేవారు. చాలామందికి తెలియదు, చాలా బాగా పాడేవారు ఆవిడ. అలాగే శాంతకుమార్ గారు. ఇంత మంచి సింగర్స్ చెప్పడానికి వీల్లేదు వీళ్ళందరూ కూడాను. అలాంటి ఆవిడ పాడిన పాటని ఏమాత్రం నీకు నేను సలహా చెప్పడానికి కానీ ఏదైనా కరెక్షన్ చెప్పడానికి కానీ అవకాశం ఇవ్వలేదు తిరుపతి పాప. చాలా బాగా పాడారు.
నాగేంద్రరావు గారి గురించి ఇది అద్భుతమైన సందర్భం అన్నమాట. కృష్ణుడి సతీమణులందరూ కూడా వాళ్ళ ఆడబడుచైనటువంటి సుభద్రని పెళ్ళైన తర్వాత అత్తవారింటికి పంపించేటప్పుడు ఆ సందర్భంలో ఒక పాటను పెట్టడం, ఆ పాట ఎంత అందంగా చేశారో చెప్పడానికి వీల్లేదు పెండియాల నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా అందులో వచ్చే ఆ షహనాయాన్ని కూడా మావాడు చాలా బాగా వాయించారు. సత్యం గారని గొప్ప విద్వాంసులు ఆయన వాయించినటువంటి అవన్నీ కూడా, ఎందుకంటే దాన్ని లింక్ చేయడం చరణానికి వచ్చే ముందు ఎంత అందంగా ఉండేదో, అంత అందంగా మా వాళ్ళు కూడా వాయించారు. అంత అందంగా పాడావు వెళ్ళిరామ్మ. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకిలా తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకిలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకిలా తెలుసు. నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకిలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు. ధన్యవాదాలు. చాలా అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇంత అసలు భాష తెలియకపోయినా ఇంత గొప్ప భావాన్ని పలికించడం, ఇందులో విషాదం కంట గొప్ప జీవిత సత్యాలు కొన్ని, ఆ తాత్విక చింతన, ఫిలాసాఫికల్ కాన్సెప్ట్ అంత గొప్పగా ఎక్స్ప్రెస్ చేస్తున్న సహజ లక్షణం కంఠంలో ఉండి చక్కగా ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నేర్పుతున్నటువంటి గురువులు తల్లిదండ్రులు మరికొద్దిగా శ్రద్ధ తీసుకుని కొంచెం వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వచ్చిన తప్పలేదు, వాళ్ళు ఫీల్ అవ్వగలిగేలా చేస్తే ఎక్కడ ఉంటారో వాళ్ళు తెలియదు. అద్భుతంగా పాడింది అక్కడ ఒక్క చోట తప్ప. రాలేరు, అది రాలేరు ఎవరు నాతోటి, రాలేరు కాదు రాలేరు. అద్భుతమైన రచన, అది చాలా తమాషాగా ఉండే ఫిలాసఫీ. జస్ట్ యూ ఆస్క్ అండ్ ట్రై టు లెర్న్ ది మీనింగ్ ఇన్ డెప్త్ ఫ్రమ్ యువర్ టీచర్స్. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. Order. Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you!